నమస్తే. నేను విజయ్. ఇటీవల వచ్చినటువంటి కొన్ని సర్వేల్లో ఒక కీలకమైనటువంటి విషయం బయటకొచ్చింది. ఏంటంటే, చిన్న వయసులో పెళ్లి చేసుకోకపోతే, వయసు దాటిన తర్వాత వివాహాలు చేసుకుంటే, వాళ్ళు ఖచ్చితంగా విడాకులు తీసుకునేటువంటి సంఖ్య పెరుగుతుంది అనేది ఈ అధ్యయనం చెప్తుంది. నిజంగానే చిన్న వయసులో పెళ్లి చేసుకోకుండా, ఆ వయసు మీరిన తర్వాత పెళ్లి చేసుకుంటే లీగల్ ఇష్యూస్ వస్తాయా? వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు. సార్ నమస్తే. నిజంగానే ఈ అధ్యయనంలో దాదాపు 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇటీవల కాలంలో పెళ్ళైన ఏడాదిలోనే విడాకులు తీసుకుంటున్నారు అనేది ఒక సర్వే రీసెంట్‌గా బయటకొచ్చింది. నిజమే అంటారా? డైవర్స్ రేషియో అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం ఏంది అంటే, ఇప్పుడు డైవర్స్ అనేది పెళ్ళిళ్ళు చేసుకోవటమే ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 ఇయర్స్‌కి పెళ్లి చేసుకుంటాం. ఇంతకుముందు ఎలా ఉండేది సార్? పూర్వకాలంలో అయితే 18కి 17కి 21 అప్పట్లో దాటాక. 21 దాటంగానే హ్మ్. ఇప్పుడు ఒక 50 సంవత్సరాల క్రితం పోతే పెళ్ళిళ్ళన్నీ ఎప్పుడైనాయి? అవును. యంగ్ ఏజ్‌లో అయినాయి పెళ్ళిళ్ళన్నీ. కాలక్రమేణా ఏందంటే మారుతున్న జీవన పరిస్థితులకు అనుగుణంగా ఏందంటే సెటిల్ కావాలా, హ్మ్. సెటిల్ కావాలంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెటిల్మెంట్? ఐ డోంట్ నో దట్. సెటిల్ కావడం అంటే ఏందో నాకైతే ఇప్పటికి ఇన్ని వందల లక్షల కేసులు వాదించినాం కానీ మనకు సెటిల్ కావడం అంటే ఏందో మాకు తెలియదు. మంచి ఉద్యోగం, మంచి జీవితం, సెటిల్ కావడం అంటే మరి మంచి ఆస్తులు. ఎవరి జీవితంలో ఎవరు సెటిల్ కాడు సార్ నాకు తెలిసి. ఓకే, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. అది ఎవ్రీ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మారుతూ ఉంటుంది. ఇవాళ ఈ బిజినెస్ చేస్తాము, రేపు ఇంకో బిజినెస్ చేస్తాము, లేకపోతే ఇంకో వ్యాపారంలో పోతాము, మారుతుంటుంది అది. పక్కన బంద్ చేసి ఒక ప్రొఫెషన్ ఎంచుకుంటాము. ఓకే, సెటిల్మెంట్ అనేది ఎక్కడ మానవ జీవితానికి సెటిల్మెంట్ అనే పదం అసలు సూట్ కాదు అది. ఓకే, ఇప్పుడున్న జనరల్కి అది అసలు సూట్ కాదు. పెళ్ళి వేరు, జీవితం సెటిల్ కావటం వేరు, ఈ రెండు డిఫరెంట్ ఇష్యూస్ అని చెప్తాను నేను. ఎప్పుడైతే నువ్వు 30 ఇయర్స్కి పెళ్లి చేసుకుంటున్నావో, ఓకే, ఆ 30 ఇయర్స్కి పెళ్లి చేసుకోవడం అనేది అది చాలా తప్పు అని చెప్తాను నేను అందరికీ. చాలా తప్పు అది. ఖచ్చితంగా తప్పే అంటారు. 5000% తప్పండి, ఒక 100% కాదు. ఎందుకని కొన్ని రీజన్స్ చెప్తారా? రీజన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎప్పుడైనా కూడా పెళ్ళి అనేది ఎంగేజ్లో జరగాలని చెప్తాను ఫస్ట్. మానసికంగా దృఢంగా ఉండటానికి కానీ, ఓకే, మానసికంగా దృఢంగా ఉండటానికి కానీ, శారీరకంగా దృఢంగా ఉండటానికి కానీ, సామాజిక పరంగా స్ట్రాంగ్ ఉండటానికి కానీ, ఇవన్నీ పరంగా చూసుకుంటే సామాజిక పరిస్థితికి అనుగుణంగా, ఎందుకంటే ఫుడ్ కల్చర్ మారిపోయింది. మనం బయట తినడం ఎక్కువ అలవాటు అయిపోయింది. ఓకే, ఈ బయట తినడం వల్ల ఏంటంటే రకరకాల ఆరోగ్య సమస్యలు, క్వాలిటీ లేదు. ఇప్పుడున్న జనరేషన్కి డి విటమిన్ లేదు. మీరు ఛాలెంజ్ కాస్తే ఇప్పుడున్న జనరేషన్ టెస్ట్ చేసుకోండి, డి విటమిన్ అడగండి. డి విటమిన్ లేదు, ఆటలు లేవు, మానసికంగా స్ట్రాంగ్గా లేరు ఇప్పుడున్న జనరేషన్. ఎప్పుడైతే వీళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా లేరో అప్పుడు ఈ సంపటము సావటం అనే కాన్సెప్ట్ పెరిగిపోయింది. లీగల్ ఇష్యూస్ ఎక్కువైపోయినాయి. క్రైమ్ రేట్ పెరిగిపోయింది. క్రైమ్ ఎవరు చేస్తారు? ఎప్పుడైనా కూడా ఏంటంటే సైకలాజికల్గా వీక్ ఉన్న వాళ్ళే క్రైమ్ చేస్తారు. వాళ్ళకు సామాజిక పరిస్థితుల మీద, జీవితం మీద అవగాహన ఉంటే క్రైమ్ చేయలేరు ఎప్పటికీ. ఇప్పుడు నీ చుట్టూరు ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం సార్, సామాజికంగా మీరు ఏం క్రైమ్ చేయలేరు. ఎందుకు అంటే 1000 మంది మీకు పరిచయం ఉంటే, మీకు ఏదైనా కష్టం వస్తే దాంట్లో 10% సపోర్ట్ చేసినా, 1000 మందిలో 10% సపోర్ట్ చేసినా 100 మంది మీ అనుకుంటారు. అవును. మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్ ఉంటారు. మీకే అనిపిస్తుంది, నీకు 1000 మంది ఫ్రెండ్స్ తెలుసు, 1000 మంది నీ లిస్టులు ఉండి మంచి వాళ్ళు ఉన్నారు అనుకో, 1000 మంది ఉన్నారు, అమ్మ 100 మంది రారా ఎన్కౌంటర్ వస్తుంది నీకు కష్టం వచ్చినప్పుడు. కనీసం సాయం చేయరా? చేయరా, ఎవడో ఒకడు ఆదుకోడా, లైట్ తీసుకొని జీతం తగ్గలేదు. ఇప్పుడున్న సమాజంలో నువ్వు ఒక్క వ్యక్తి చూసుకున్న కరెక్ట్ 10 పేర్లు రాయలేడు. అవును. 10 పేర్లు రాయలేడు వాడు ధైర్యంగా. నా వెనక ఈ వ్యక్తి నిలబడతారు అని చెప్పి 10 పేర్లు రాయలేరు మీరు. బంధువులే ఉండట్లేదు. అయితే ఇంట్లో బంధువుల దాకా పోయారు, మీరు ఇంట్లోనే ఉండటం లేదు. ఇంకా నువ్వు బంధువుల దాకా ఇక్కడ వెళ్తున్నారు. అన్నదమ్ములే ఉండట్లేదు. అన్నదమ్ములే ఉండటం లేదు. మన రోజు సమాజంలో ఏం చూస్తున్నాం? నిన్న ఎక్కడో చూసినా కొడుకుని గెంటేసిన తండ్రి అని చెప్పి వీల్ చైర్లా. అవును. నిన్న. అవును. ఓకే, భార్యని పెళ్లి చేసుకున్న భార్యని ఇక మేడిపల్ల ముక్కలు అరిగేసి, భార్యని ముక్కలు ఒక వ్యక్తిని ముక్కలు నరికేంత ఏముంటుంది? ఒక వ్యక్తినికి నచ్చలేదు అంటే చట్టంలో ఎన్నో ప్రొవిజన్స్ ఉన్నాయి. ఓకే, నరికి జీవితాంతం జైలు పోయి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? కానీ కొంతమంది యూత్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఇది ఒక ప్యాషన్గా మారిపోయింది. అందరూ కూడా నేను సెటిల్ అవ్వాలి, సో భార్యని తీసుకురావాలంటే, లేదంటే పిల్లలు పుట్టాలంటే ముందు నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, నాకు జాబ్ ఉండాలి, నాకు స్టేటస్ ఉండాలి, ఒక ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? ఇవన్నీ ఉన్నోళ్ళు, మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నోళ్ళు ఇప్పుడు పెళ్ళికి మీరు చెప్పిందే ఎలిజిబిలిటీ అయితే, మరి ఇవన్నీ ఉన్నోళ్ళు డైవర్స్ తీసుకోకుండా గొడవ లేకుండా ఉన్నారా? అసలు అవతల అమ్మాయిని ఇవ్వట్లేదు కదా అబ్బాయిలకి. అబ్బాయిలు బాగా అబ్బాయికి అమ్మాయిని ఇవ్వాలన్నా, అమ్మాయికి అబ్బాయిని ఇవ్వాలన్నా ఫస్ట్ గుణం మాత్రం ఉంటే సరిపోతుంది సార్. మిగతా ఏ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ టు ద సొసైటీ, దట్
వాళ్ళకు కాపాడుకోవాలనే గుణం ఉండి కలిసి ఉండాలనే గుణం ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతా ఏది కూడా క్వాలిఫికేషన్ అవసరం లేదు. చదువు కూడా అవసరం లేదంటారు. ఇది ఇప్పుడు మీరు లిస్ట్ తీసుకోండి సార్, మీకు ఎవరికి అర్థం కాదు. ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ పర్సన్స్ అనేది మీరు లిస్ట్ తీసుకోండి. వాళ్ళ చదువులు ఏమున్నాయి, వాళ్ళ పొజిషన్ ఏమో చూడండి మీరు. టాలెంట్ సార్, చదువుతో పని లేదు. చదువు అనేది ఒక మీడియం మాత్రమే, అంటే టు కమ్యూనికేట్, టు అండర్స్టాండ్ ది ఇష్యూస్ అంతే. అర్థమైందా? టు కమ్యూనికేట్, టు అండర్స్టాండ్ ది ఇష్యూస్ అంతే. అంతే తప్ప చదువుకి పెళ్ళికి, చదువుకి సెటిల్మెంట్కి పెళ్ళికి సంబంధమే లేదు సార్. అంటే చిన్న వయసులో, సరైన వయసులో పెళ్లి చేసుకున్న వాళ్ళకి మీరు అన్నట్టుగా, అంటే ఒక 25 ఏళ్ళకో 22 ఏళ్ళకో పెళ్లి చేసుకున్న వాళ్ళు మీ దగ్గరికి విడాకుల కోసం వచ్చే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది? అసలు అలాగే 25 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళ సంఖ్య? అసలు 25 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు? నేనే కాగడబెట్టి ఎత్తులాడుతున్నా. ఎవరైనా దొరుకుతాడేమో. అసలు 24, 25 ఎవరన్నా హైదరాబాద్లో సిటీలో అయితే ఎవరు లేరు. ఇక ఎక్కడన్నా ఊర్లలో ఉంటే నేను చెప్పలేను, ఎందుకంటే నేను నివసించేది హైదరాబాద్ కాబట్టి నాకు వచ్చే క్లయింట్స్ అంతా హైదరాబాద్ నుంచి వస్తారు కాబట్టి ఊర్లలో ఎవరైనా చేసుకొని వ్యవసాయం చేసేటోళ్ళు ఉండి అట్లుంటే నాకు తెలియదు. కానీ ఇక్కడైతే హైదరాబాద్ అయితే 20 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న అయితే ఎవరు లేరు. నేను చెప్పలేదు, కనిపించలేదు ఎవరు కూడా. నాకైతే ఇప్పుడు ఎవరైతే కనిపించలేదు. ఎవరైనా కనిపిస్తే ఇంత ఫస్ట్ దండం పెడతా. అందరూ ఏ ఏజ్ లో పెళ్లి చేసుకుంటున్నారు సార్? యావరేజ్గా 28, 29, 30, 35, 34లో చేసుకుంటున్నారు అందరూ. యావరేజ్ ఏజ్ భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్లో యావరేజ్ ఏజ్ 30 years సార్. ఇది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా 30 years యావరేజ్లో చేసుకుంటున్నారు. ఆ టైంలో పిల్లల్ని కనటం కష్టము, కల్చర్ మారింది, స్ట్రెస్ మారింది, జాబ్ మారింది. ఒకటి ఒక సింపుల్ క్యాల్కులేషన్ చెప్తాం మనిషి జీవితాన్ని. ఎవరైతే 25 నుంచి 35 మధ్యలో సంసార జీవితాన్ని ప్రశాంతంగా గడపగలుగుతాడో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్, డబ్బులు ఉన్నాయా, కెరీర్ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఇవన్నీ క్యాల్కులేషన్ చెప్పకుండా ఎవరైతే 25 నుంచి 35 మధ్యలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారో వాళ్ళు డెఫినెట్లీ జీవితంలో సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఎక్కడ కూడా విడిపోవటం కానీ, హెల్తీగా ఉంటారు. ఏ విషయాలు కూడా రావు. అది 100% నేను పేపర్ మీద రాసి, బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టిస్తాను. మనస్పర్ధలు రావు, అస్సలు రావు. అలాగే మీరు అన్నట్టుగా 30 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టే శాతం కూడా తగ్గిపోతుంది. అదే చెప్తున్నా కదా, పిల్లలు పుట్టే శాతం తగ్గిపోతుంది, జనరేషన్ గ్యాప్ పెరిగిపోతుంది. పుట్టిన పిల్లగాడు వీడమో తాత అవుతాడు, పుట్టిన పిల్లగాడు ఎంగ్లోకి వచ్చేస్తాడు. ఏడ మాట వింటాడు, ఇంకా అంతే. ఏడ మాట వింటాడు చెప్పండి. అవి అక్కడు కాదు అది. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. జనరేషన్ గ్యాపు, అవి ఇవి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి అర్థం చేసుకోవటం లేదు. తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారు అంటే ఏంటంటే, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేద్దాం పో అని చెప్తున్నారు. ఏం సెటిల్మెంట్ ఉంటుంది సార్? సెటిల్మెంట్ అంటే నాకు తెలిసి ఏం సెటిల్, అసలు సెటిల్మెంట్ ఎవరన్నా సెటిల్మెంట్ అంటే నాకు వస్తుంది తెలుసా? ఎందుకంటే మనిషి ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటే ఎవరు చెప్తారు సార్? ఎవరైనా సెటిల్మెంట్ అయినావు, బిజినెస్ ఖతర్నాక్ నడుస్తున్నది అనేది, 100 కోట్లు సంపాదిస్తున్నామని మనం పిల్లని ఇచ్చినాము. ఎనీ ఛాన్స్ బై గవర్నమెంట్ పాలసీ కావచ్చు, లేకపోతే నీ అసమర్థత కావచ్చు, లేకపోతే ఇంకా తప్పు చేసి ఉండవచ్చు, ఏదైనా జరిగి మొత్తం బిజినెస్ అంతా వీకింది అనుకుందాం. ఇక నీ బిజినెస్ వీకింది కాబట్టి నీ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతావా? ఏం చేయలేము. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు అప్పుడు? మళ్ళీ తిరిగి ఏమన్నా ఏం చేస్తావు? నీ అల్లునికి లేకపోతే ఏమన్నా సాయం చేయడానికి అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా బిజినెస్ పెట్టిస్తావా, తెచ్చి పెట్టుకుంటావా, బయట నుంచి సపోర్ట్ చేస్తావు అనేది చేస్తావు కదా. అంతే. అయ్యా బతుకు. అప్పుడు ఏం చెప్తాను? డైలాగ్ ఏముంటుంది అప్పుడు? ఎట్టో ఒకటి బతుకుదాంలే, లైఫ్ ఏముంది చూద్దాం అని అంటావు కదా. అంతే కదా. మరి అదేదో పెళ్లికి లేనప్పుడు చెప్తే అయిపోద్ది. అటు సేమ్ డైలాగ్. అది 25 సంవత్సరాలు, 22 సంవత్సరాలకు, 23 సంవత్సరాలకు సేమ్ డైలాగ్ చెప్తే అయిపోద్ది కదా. గుణం ఉన్నని చూసి పెళ్లి చేసేసి ఎట్టో ఒకట్లా బతుకుదాంది, నేను ఉన్నా కదా, ఇద్దరం కలిసి బతుకుదాంది అంటే కథం అయిపోద్ది కదా స్టోరీ. సో ఏ ఏజ్ లో జరగాల్సింది ఆ ఏజ్ లో జరిగింది. అందుకే చెప్పిండు కదా, ఏ ఏలో జరగాల్సిన ముచ్చట ఆ ఏలో జరగాలని. అందుకే చెప్పిండు. దానివల్లనే మీకు ఏమైందంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది, ఈ రిలేషన్షిప్స్ తగ్గుతాయి, అడ్డమైన ఆలోచనలు తగ్గుతాయి. ఒక్కటి గమనించాల్సింది ఏంటి అంటే, వాళ్ళు ఎంగేజ్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఎంగేజ్లో కోరికలు, శక్తి ఉంటుంది, కోరికలు ఉంటాయి, బలంగా ఉంటారు. ఎవరైతే సెక్షువల్గా భార్యాభర్తలు ఎవరైతే బాగా అట్రాక్ట్ అవుతారో వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. మనస్పర్ధలు రావు, అసలు రావు, విడిపోరు. దాంపత్య జీవితం ఎంత సజావుగా, సింప్లిఫై. లైఫ్ ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్ సార్. ఇది దీనిపైన నేను ప్రపంచంలో మీరు ఎక్కడైనా పెట్టండి, దీనిపైన నేను మాట్లాడతా. ఎవరైతే భార్యాభర్తలు సెక్సువల్గా స్ట్రాంగ్ ఉంటారో, ఓకే, సెక్సువల్గా అటాచ్మెంట్ ఉంటుందో, వాళ్ళ మధ్యలో 1% కూడా డిస్టర్బెన్స్ రాదు. ఒకవేళ ఇది ఎవరన్నా నమ్మకపోతే ఈ వీడియో చూస్తే వాళ్ళు సెల్ఫ్ క్వశ్చన్ వేసుకోమని చెప్పండి సరిపోతుంది. వాళ్ళు సెక్సువల్గా స్ట్రాంగ్ ఉంటే గొడవలు రావు,
సెక్సువల్ స్ట్రాంగ్ ఎప్పుడు ఉంటారు? ఎంగేజ్ ఉన్నప్పుడే ఉంటారు. హెల్తీగా ఉన్నప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు, ఎంగేజ్ ఉన్నప్పుడు ఉంటారు. వయసులో ఉంది. నేను 30 సంవత్సరాలకు పెళ్లి చేసుకుంటే అంత సెక్సువల్ ఇంట్రెస్ట్ ఉండదు. అటాచ్మెంట్ కాలేరు వాళ్ళు. ఎప్పుడైతే అటాచ్మెంట్ కాలేరో నీది నాది, నీది నాది, నీ పైసలు నా పైసలు, నువ్వేం చేస్తున్నావు నేనేం చేస్తున్నావు మాట్లాడతారు. అక్కడ కూడా లెక్కలు వచ్చేస్తాయి ప్రతిదీ. అది కాబట్టి ఈ సమాజానికి నేను అందరికీ చెప్పేది ఏంటంటే, పెళ్ళికి మీ సెటిల్మెంట్కి ముడి పెట్టకండి. ఎస్. ఓకే, మీ ఈ పరిస్థితి ఎట్లున్నా సరే మంచి యంగ్ ఏజ్లో, లీగల్ ఏజ్లో పెళ్లి చేసుకుంటే మీరు లైఫ్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తానికి ఏమి ఉండదు జీవితంలో.